2024 జూన్ 11 తర్వాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వం వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి, ఇంకా వేరే ఏం లేదు. రాష్ట్ర ప్రజలకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. 2024 జూన్ 11 తర్వాత ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరిగాయి, లడ్డూ ప్రసాదంలో కొన్ని అవకతవకలు జరిగాయని నిరూపించాలి, వాటి మీద ఒక ఎలిగేషన్ చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి అయితే దీనికి కరెక్టు, వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడాలని ఒక పన్నాగం పన్నింది. ఆ పన్నాగంలో భాగమే ఇదిగో ఈ విధమైనటువంటి రిపోర్టు తయారు చేసి పెట్టారు. ఈ రిపోర్టు తయారు చేసి 2022-23లో వచ్చినటువంటి నెయ్యి ట్యాంకుల్లో యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ పాలసీ ప్రకారం ఒక ట్యాంకు నెయ్యి ట్యాంకు తిరుమల తిరుపతి దేవస్థానంలోకి రాగానే వెంటనే ఇదిగో ఈ 20 టెస్టులు చేసి అది ఓకే అయితేనే లోపలికి రానిస్తారు, ఓకే కాకపోతే రిజెక్ట్ చేసేస్తారు, అయిపోయింది. 2024 తర్వాత ఒక ట్యాంక్ వచ్చిందంట, ఆ ట్యాంకులో నుంచి ఒక నెయ్యిని తీసి గుజరాత్ ల్యాబొరేటరీకి పంపిస్తానంట, దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి గుజరాత్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇచ్చిందంట. యాజ్ పర్ ది అకార్డింగ్లీ 4 శాంపిల్స్ వర్ సెంట్ టు NDDB ల్యాబ్ ఆనంద్ గుజరాత్ confidentially for testing of quality of as per FSSAI specifications. The reports were received on 16/7/2024 and 23/7/2024. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యి ట్యాంకునంట ఒక 4 శాంపిల్స్ కలెక్ట్ చేసి గుజరాత్కి పంపించిందంట. గుజరాత్ ట్యాంకులో నుంచి గుజరాత్ NDDB రిపోర్ట్ ఏమో వచ్చిందంటే, యాజ్ పర్ ది రిపోర్ట్ ఆఫ్ ది NDDB ఇట్ ఈస్ కన్క్లూడెడ్ దట్ ఆల్ ది శాంపిల్స్ హ్యావ్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ బేస్డ్ ఆన్ అల్ట్రేషన్ ఇంక్లూడింగ్ లాడ్. వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ కలిసింది అని గుజరాత్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంట. నేను అడుగుతున్నా, 2024 మీ ప్రభుత్వంలో వచ్చిన ట్యాంకులో యానిమల్ కలిసింది అని చెబితే 2022లో కూడా కలిసి ఉంటుంది అనేది మీ అజంప్షనే కదా. యాక్చువల్గా మీరు రిపోర్ట్ పంపించింది ఏ శాంపిల్ పంపించారు? మీరు మీ ప్రభుత్వంలో రిసీవ్ అయినటువంటి ఆయిల్ ట్యాంకులో గీ ట్యాంకులో నుంచి శాంపిల్ తీసి గుజరాత్ పంపించారు, అది యానిమల్ ఫ్యాట్ కలిసిందని వచ్చింది. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ 2024 జూలైలో వచ్చిన ట్యాంకులో యానిమల్ ఫ్యాట్ ఉంటే 2022లో కూడా యానిమల్ ఫ్యాట్ ఉండే అవకాశం ఉంది కదా అనేటువంటి ఒక అభూత కల్పనతోటి ఒక బాల్ త్రో చేసేసారు. పోనీ 2022లో 2023లో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పిన శాంపిల్ మీ దగ్గర ఉందా? ఇప్పుడు కలెక్ట్ చేయడానికి లేదు. ఎందుకు? ఆ గీ వాడేశారు. 23-24లో గీ వాడేశారు, లడ్డు తయారైపోయింది, అందరూ తినేశారు, అయిపోయింది. అయోధ్యకు పంపించారు, భక్తులందరూ రోజు తింటున్నారు, అయిపోయింది. అయిపోయిన లడ్డు, తినేసిన లడ్డు, ఆశీర్వదించిన లడ్డు ఏదైతే ఉందో, దాన్ని ఆరగించిన లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో, ఆ ప్రసాదంలో కొవ్వు కలిసి ఉందేమో, జంతు కొవ్వులు కలిసి ఉందేమోనని మీ ప్రెజంప్షను, మీ ఎజంప్షను, మీ ఎలిగేషన్ తోటి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలండి? ఏ మెట్టుతోటి కొట్టాలి మిమ్మల్ని? మీకు అసలు ఈరోజు గణతంత్ర దినోత్సవంలో కూర్చుకునే హక్కు ఉందా మీకు? రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడు? అడల్టరీ జరిగిందేమో, ఫైండ్ అవుట్ చేసిందేమో మీరు ఈరోజు రాష్ట్రంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంట్లో తప్పు జరిగితే అప్పుడు కూడా తప్పు జరిగి ఉండొచ్చేమోనని అప్పుడు ప్రభుత్వం మీద బురద జల్లుతారా? ప్రభుత్వాలు మారుతాయి. జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చు, బొమ్మన కరుణాకర్ రెడ్డి అయితే కరుణాకర్ రెడ్డి అయి ఉండొచ్చు, లేకపోతే సుబ్బారెడ్డి గారు అయితే సుబ్బారెడ్డి గారు అయి ఉండొచ్చు, లేకపోతే ఈరోజు బిఆర్ నాయుడు గారు అయితే బిఆర్ నాయుడు గారు ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా మీరు చూడాల్సింది తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను చూడాలా, ఆ ప్రసాదం యొక్క ప్రతిష్టను చూడాలా, మీ రాజకీయాలకు దేవుణ్ణి వాడుకోవాలి. నేను అడుగుతున్నా, ఈ NDDB రిపోర్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో పట్టేటువంటి ప్రసాదంలో 2024 జూలైన పంపించిన దాంట్లో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిసిందని గుజరాత్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇప్పుడు సిట్ రిపోర్ట్లో ఎందుకు లేదు? సిట్లో ఎందుకు లేదు? ఇప్పుడు 600 పేజీల రిపోర్ట్లో ఎందుకు ఈ పాదం రాలేదు? అంటే అర్థం ఏంటి అంటే, గుజరాత్ పంపించినటువంటి నెయ్యిలో వచ్చినటువంటి రిపోర్ట్ మ్యానిపులేషన్, కేవలం ప్రభుత్వాల మీద బురద జల్లటానికి,
ఈరోజు మీరు ఒక రిపోర్ట్ని తీసుకొచ్చి ఆ రిపోర్ట్ని మీరు ఇంటర్ప్రెట్ చేసుకొని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తుల, దేశంలో ఉన్నటువంటి భక్తుల, ప్రపంచంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి మీరు పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్ మీ ప్రభుత్వం వాడినటువంటి దుర్మార్గకరమైనటువంటి ప్లాన్ కాదా ఇది అని అడుగుతున్నాను. దీన్ని ఎలా మీరు సమర్థించుకుంటారు సార్? ఏ విధంగా సమర్థించుకుంటారు దీన్ని? మీరు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం సిట్కి ఎందుకు ఇవ్వలేదు? అదే ఈరోజు సిబిఐ కాబట్టి సరిపోయింది. అదే ఈ సిట్ రిపోర్టే కనుక సుప్రీంకోర్టు కనుక రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసుకోండి అన్నట్టయితే ఈరోజు గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాళ్ళందరినీ పందుకోవు, ఎద్దుకోవు, దున్నపోతుకోవు కలిసింది కాబట్టి అందరూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేశాడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళందరి మీద కేసు బుక్ చేసేవాళ్ళు కదా. ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు నేతృత్వంలో జరిగింది కాబట్టి కొంచెం దానికి ఒక క్లారిటీ, ఒక శాంటిటీ ఉంది. వాళ్ళు నిజాయితీగా, నిష్పక్షపాతంగా 600 పేజీల రిపోర్ట్లో ఏ విధమైనటువంటి జంతు అవశేషాలు కలవలేదు, కేవలం అడల్టరీ మాత్రమే జరిగింది అనేటువంటి ఒక ఫైండింగ్ ఇచ్చారు. ఒక దేవుణ్ణి, పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని నేను కూడా ఏమంటానంటే, నిజంగా గనక అలాంటిది జరిగి ఉంటే నేనైతే ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఉండుంటే, నిజంగా అలాంటి అపవిత్రం జరిగితే కాన్ఫిడెన్షియల్గా దాన్ని ఎంక్వైరీ చేయించి భవిష్యత్తులో జరగకుండా చూస్తాను తప్ప 2020లో, 2021లో, 2022లో, 2023లో ప్రసాదం తినేశాను. నేను ఎప్పుడో తినేశాను. ఇప్పుడు దాన్ని నేను ప్రాయశ్చిత్త దీక్ష చేసిన, తప్పు చేసిన, నేను ఇంకోటి చేసిన ఆ ప్రసాదం నా బ్లడ్లోకి వెళ్ళిపోయింది, నా మనసు, నా విశ్వాసంలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రసాదం తిన్న ప్రసాదం మీద 3-4 సంవత్సరాల క్రితం తిన్న ప్రసాదం మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని కాపాడాల్సినటువంటి బాధ్యతలో ఉన్న మీ ఇద్దరు అలాంటి ఆరోపణ చేయొచ్చా? ఒకవేళ నిజమైనప్పటికీ కూడా మీరు బాధ్యతతో వ్యవహరించి జరిగిపోయిన దాన్ని ప్రజలకి రివీల్ చేయకుండా ఉండాల్సినటువంటి గొప్ప పదవుల్లో ఉన్నారు మీరు అని మీ ఇద్దరు మర్చిపోయినటువంటి సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తులు మీ ఇద్దరు. మీరు అభినవ చాణక్యులు, అభినవ శ్రీకృష్ణదేవరాయల మీరు. పెరుగన్నం ఒకరోజు, పాలన్నం ఒకరోజు, దూడకు ఒకరోజు, మేకకు ఒకరోజు మేత పెట్టుకుంటా షాట్లు తీసుకొని ఆ షాట్ల ద్వారా ప్రజల్లో ఏదో ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా మీరు మాట్లాడుకొని ఒక రాజకీయ చదరంగంలో రాజకీయంగా ప్రజలను మ్యానిపులేట్ చేసేటువంటి రాజకీయాలు ఎంతకాలం ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు? ఎంతకాలం ఉంటాయి? అరే ఒక బాధ్యతతోటి ఒక శ్రవణ్ కుమార్గా 10,000, 5,000 రూపాయలు కేసు తీసుకొని, డబ్బులు తీసుకొని కేసేసే నాలాంటి ఒక సాధారణమైన న్యాయవాదికి ఒక బాధ్యత ఉంది. ప్రజల పట్ల ఒక మమకారం ఉంది. అరే ఈరోజు కోటేసుకున్నానంటే కాస్త ప్రజలు ఇచ్చేటువంటి డబ్బులు వాళ్ళ గురించి ఏదైనా ఆలోచన చేద్దాం, వాళ్ళకు కాస్త ప్రజల కోసం మంచి మాట్లాడదామని ఒక బాధ్యత నాకుంది. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు బాధితులను దగ్గర చేర్చుకుంటారు. సాయంత్రానికి నిందితులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఏమైపోయింది? సుగాలి ప్రీతి కేసు ఎందుకు సిబిఐకి వెళ్ళలేదు ఇప్పుడు దాకా? సిగ్గుందా నీకేమన్నా? కనీసం కడుపుకు అన్నమానా తినేది? ఆ తల్లి, ఆ కాళ్ళు లేని తల్లి ఆ న్యాయం కోసం ఎదురు చూస్తుంటే ఈరోజు సుగాలి ప్రీతిని రోడ్డుకు వదిలేసినావు. ఇటు మువ్వల నగేష్ మత్స్యకారుల కుటుంబానికి సంబంధించినటువంటి కొడుకు చచ్చిపోతే, 17-19 సంవత్సరాల కొడుకు చచ్చిపోతే ఆ కొడుకు నిందితుల దగ్గర డబ్బులు తీసుకొని వాడిని మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నీ మోస్తా ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రంలో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకా మళ్ళీ ఏమన్నా అన్నామనుకోండి, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి కేసు వేసుకుంటారు. నా మీద ట్రోల్స్ చేస్తున్నారు, నన్ను ఎవడు మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడతారండి? మీరు ఢిల్లీ హైకోర్టులకను, కలకత్తా హైకోర్టులకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్లు తీసుకోవాల్సిన కర్మ మీకేంటి? మన బంగారం మంచిదైతే కంసాలి దగ్గరికి ఎందుకు వెళుద్దని నువ్వే మంచిగా ఉండి నువ్వే మంచిగా ఆలోచిస్తే మాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతాము? నువ్వు మాట్లాడే మాట అబద్ధం, చేసే చేష్ట అబద్ధం, చెప్పే డైలాగ్ అబద్ధం, నటించే నటన అబద్ధం, ఊగుడు అబద్ధం,
ఎగరేసే జుట్టు అబద్ధం, వేసుకున్న డ్రెస్ అబద్ధం, లోపల ఉన్న భావం అబద్ధం, అన్నీ అబద్ధాలు. అబద్ధాలతోటి పుట్టిన కోట ఏమన్నా ఉందంటే జనసేన. అబద్ధాలతోటి పుట్టిన మనిషి ఎవరు ఉన్నారంటే అది మీరే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 మంది చచ్చిపోయినారు. ఎందుకు చచ్చిపోయారు? ఏ రోజున ఉందా టీటీడీ చరిత్రలో చనిపోవటం భక్తులు? సింహాచలంలో గోడకూలి జనాలు చచ్చిపోయినారు. కాశీబొగ్గలో నెట్టుకొని చచ్చిపోయినారు. నిన్నటికి నిన్న ఏ రోజు చూసినా గుళ్ళల్లో ఒక అపచారం జరుగుతుంది, ఏ రోజు చూసినా గుళ్ళల్లో ఒక దుర్మార్గం జరుగుతుంది. కనకదుర్గమ్మ టెంపుల్లో కరెంటు తీసి పడేశారు. 7 రోజుల చరిత్రలో మీరు ఈ రాష్ట్రంలోకి వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒకే ఒక కారణం, ఈరోజు మీ పార్టీ పతనాల అంచుల నుంచుంది, మీ ప్రభుత్వం పతనం అంచుల నుంచుంది. ఈరోజు రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు 20 నెలలు కాకుండానే. ఎవ్రీ వీక్ 2,000 రూపాయలు, 2,000 కోట్లు, 3,000 కోట్లు. ఈయనంట దావోస్ మ్యాన్ అంట. మళ్ళీ ఈయనొక బిరుదు, ఈయనొక దావోస్ మ్యాను, ఈయనొక ఎవరు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి ఇది. ఇలా ఉంటే వీళ్ళ అబద్ధాలు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, పోనీ 23 లక్షల కోట్లు తప్పుగా అన్నారు, ఓకే. పోనీ 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఎక్కడ జరిగింది సార్?